సహాయం చేసినాడు. అందుకే దేవాది దేవునికే స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావములు నిరంతరము చెల్లుగాక. ప్రియులారా, ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశం మూలవాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి వాక్యాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన 2 వారాలు నేను దేవుడు మీతో ఈ వర్తమానాల్లో మాట్లాడిన విషయాలు ఏమైనా ఉంటే దాన్ని తెలియజేస్తే దేవుని మనం అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించి ప్రభునామాన్ని మహింపరుద్దామని తెలియజేశాను. 2 వారాలు కొంతమంది చెప్పారు, ఇంకొంత చాలా మంది చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఎవరైనా దేవుడు పలానా వర్తమానం ద్వారా నాతో మాట్లాడాడు, నా జీవితానికి అది ప్రయోజనకరంగా ఉండింది అని అనిపిస్తే చెప్పాలనుకుంటే మీరు ముందుకు రండి, మీకు సమయం ఇస్తాను. నేను ఈ సమయంలో కూడా ఎవరితో దేవుడు ఏం మాట్లాడలేదా? సరే, దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల వరకు మనం చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయబడిననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, యేసు ప్రభుని మరింత ఎరిగి ఉండుట అనే అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా ఎక్కువగా ఈ సంవత్సరం పాత నిబంధన గ్రంథంలో నుంచి దేవుని గురించి తెలుసుకున్నటువంటి భక్తుల జీవితాలని మనం ధ్యానం చేస్తూ వాళ్ళు దేవుని గురించి ఏం తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు అనే విషయాల్ని వాళ్ళు వివరించగా మనము విన్నాం ఎంతవరకు. అయితే ఇవాళ ఈ చివరి వర్తమానంలో ఈ 48వ వర్తమానంలో మనం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని గురించి మీరు తెలుసుకోవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము ఉంది అనే మాటని ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అని అంటే, వాటిలో కొన్ని విషయాలను ఇక్కడ రాశాడు. అన్ని విషయాల్ని ఇవాళ మనం ధ్యానం చేసుకోలేము. మనకు రాబోతున్నటువంటి సంవత్సరంలో, నూతన సంవత్సరంలో కూడా దేవుని చిత్తమైనట్లయితే ఈ వచనంలో నుంచి కొన్ని వర్తమానాలను మనం వినబోతూ ఉన్నాం కనుక అప్పుడు దాని గురించి మరింత విరివిగా నేను మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వాక్యంలో క్రీస్తుని గురించి మనం తెలుసుకోవాల్సిన మనం ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలి. దేన్ని మించినటువంటి క్రీస్తు ప్రేమ? జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు ఒక పత్రికలో మాట్లాడుతూ ఆయన అంటాడు, యూదులు సూచక క్రియలు వెతుకుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, మేము
క్రీస్తును ప్రకటించుతున్నాము అంటాడు. హల్లెలూయా. యూదులకు ఏం కావాలంట? అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, మహత్కార్యములు, రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవడం, ఇట్లాంటి సూచక క్రియలు కావాలని యూదులు వెతుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మన సంఘాల్లో అనేక మందికి ఎట్లాంటివి కావాలని కోరుకుంటున్నారంటే మంత్రాలు కావాలని కోరుకుంటున్నారు. అన్ని క్షణాల్లో మారిపోవాలని కోరుకుంటున్నారు. పరిస్థితులన్నీ మారిపోవాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ అన్ని క్షణాల్లో జరిగిపోవాలి, మంత్రాలు వేసినట్లు అన్ని మారిపోవాలని కోరుకుంటున్నారు. యూదులు సూచక క్రియలని కోరుకుంటున్నట్లుగా సంఘాల్లో ఈ రోజున అనేక మంది ప్రజలు అలాంటి వాటిని వెతుకుతున్నారు. అలాంటివి జరిగినటువంటి చోట ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని సంఘాలు మారిపోతున్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, రెండవదిగా గ్రీస్ దేశస్తులు జ్ఞానం వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు కంప్లీట్ గా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ ఏం లేవు, అన్ని కంప్లీట్ గా జ్ఞానం ద్వారా, నాలెడ్జ్ ద్వారా సాధ్యమవుతాయి. మనం జ్ఞానం కలిగినటువంటి వారు అయితే దేన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆ జ్ఞానంతోనే మనం డెవలప్ అవ్వచ్చు అని మరి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఓన్లీ విజ్డమ్, తెలివి, సామర్థ్యము, జ్ఞానము వీటి మీదనే ఆసక్తి తప్ప మరొక దాని మీద ఆసక్తి ఉండదు. కానీ భక్తులైన పౌలు గారు అంటున్నారు, మేము ఈ రెండింటినీ కలగలిపినటువంటి సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుకున్నాము అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో జ్ఞానం లేదా? పరిపూర్ణమైన జ్ఞానం యేసుక్రీస్తు ఉన్నాడని కొలస్సీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తులో అద్భుతాలు, సూచక క్రియలు లేవా? ఉన్నాయి. ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు మరి ఎవరు కూడా చేయలేదు. ప్రియులారా, ఈ రెండింటినీ కలగలిసినటువంటి యేసుక్రీస్తుని గురించి, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని గురించి మనం ప్రకటించుతున్నాము అని భక్తులైనటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఏంటి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించడం అంటే? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తులో మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాము అంటే, ఈ ప్రపంచం మొత్తానికి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు కనబడితే గుర్తొచ్చేది ఒకటే ఒకటి, యేసుక్రీస్తు అంటేనే ఆయన ప్రేమ గలవాడు అని గుర్తొస్తుంది. హల్లెలూయా. ప్రపంచంలో అందరికీ ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఏ భేదము లేకుండా సిలువ మీద యేసు ప్రభు నిలబడి ఉంటే అందరికీ జ్ఞాపకం వచ్చేది ప్రేమ గలవాడు అని జ్ఞాపకం వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు భక్తులైనటువంటి పౌలు గారు, ఆయన అంటున్నాడు, ప్రేమ యందు వేర్పారి, ప్రేమ యందు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అనగా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులందరితో కూడా ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడవు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు అంటాడు. దేనికి మించిన ప్రేమ అంట? జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు తెలుసుకోవాలి అంటాడు. మనం చూసాం, జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు కావాలి అని చూసాం. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, పౌలు అంటున్నాడు, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ, అది మనుషుల జ్ఞానంతో వివేచిస్తే అర్థం చేసుకోగలిగేటువంటి ప్రేమ కాదు. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ, మనుషుల యొక్క జ్ఞానమునకు అందనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో ఉన్నటువంటి లోతెంతో, ఆ ప్రేమలో ఉన్నటువంటి పొడవెంతో, ఆ ప్రేమ యొక్క వెడల్పెంతో, ఆ ప్రేమ యొక్క ఎత్తెంతో, దాని యొక్క పరిపూర్ణత ఏంటో నువ్వు తెలుసుకోవాలి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, 2025 సంవత్సరంలో దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో అనేక మంది భక్తులు చెప్పినటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నువ్వు యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకొని ఆ తర్వాతనే ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం దాటి నువ్వు అనుభవించావు యేసుక్రీస్తు యొక్క ప్రేమ. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో నువ్వు గమనించినావా? మన క్రిస్మస్ ఆరాధనలో దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన పాపము లేనివాడై ఉండి పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడిన, ధనవంతుడైనటువంటి ఆయన మన కోసము దరిద్రుడిగా మారిన,
ప్రేమ అని మనం చూసాం. ప్రియమైనటువంటి వాళ్ళ మన ప్రేమ ఎట్లాంటిదై ఉండాలంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమకి ఎల్లనేటువంటి సరిహద్దులు అనేది ఉండకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళ మన ప్రేమ ఒక పరిమితమైనటువంటి స్థాయిలో ఉండిపోయింది. మనం అనుకున్నవన్నీ చేస్తేనే మనల్ని ప్రేమించినట్లు. మనం ఏం చేసినా సరే, మనం మంచి చేసినా, మనం చెడు చేసినా, మనల్ని సపోర్ట్ చేస్తేనే మనల్ని ప్రేమించినట్లు. మనల్ని గద్దించేవాడు మనల్ని ప్రేమించేటువంటి వాడు కాదు అనేటువంటి భ్రమలో అనేక మంది బ్రతుకుతా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ స్నేహితుడు మేలుకోరి ఏం చేస్తారంట చెప్పండి. మేలుకోరి స్నేహితుడు గాయములు. గట్టిగా చెప్పండి ఆ వాక్యం. పగవాడు ఎవరు పెడతారంట? మీరు పగవాళ్ళని కౌగిలించుకుంటున్నారు. హల్లెలూయా. పగవాళ్ళని కౌగిలించుకునేటువంటి ప్రేమ, మేలుకోరి గాయములు చేసేటువంటి స్నేహితులని నెట్టివేసేటువంటి స్థితి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీకు ప్రేమ యొక్క లోతు అర్థం కావట్లేదు, ప్రేమ యొక్క వైశాల్యం అర్థం కావట్లేదు, ప్రేమ యొక్క ఔన్నత్యం అర్థం కావట్లేదు, ప్రేమ యొక్క పొడవంతా నీకు అర్థం కావట్లేదు. అది అర్థమైతే దేవుని యొక్క ప్రేమ ఎంత గంభీరమైనటువంటిదో నువ్వు గ్రహించగలిగితే నీ చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించడం ప్రారంభిస్తాం. భక్తుడైనటువంటి యోబు గారు దేవుని ప్రేమను ఆస్వాదించారు. హల్లెలూయా. ఆయన స్నేహితులు వచ్చి చుట్టూ కూర్చొని ఒక్కొక్కడు ఒక్కొక్క మాట, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చదివారు. యోగ గ్రంథం ఎప్పుడైనా యోగ గ్రంథంలో ఆయన స్నేహితులందరూ కూర్చొని ఎలా మాట్లాడారో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. కానీ యోగ గారు వాళ్ళందరితో ఏం చెప్పాడు తెలుసా? నా గురించి మీరు చిన్నప్పటి నుంచి అన్ని చూస్తూ ఉన్నారు కదా, నా గురించి మీకు అర్థమైంది ఇంతేనా? నా గురించి మీకు నా దేవుడు చెప్తాడు అన్నాడు. హల్లెలూయా. నా గురించి మీకు నా దేవుడు చెప్తాడు, నా ప్రేమ ఎట్లాంటిదో నా దేవుడు చెప్తాడు. మీరు అనుకుంటున్నారు నేను ఏదో తప్పు చేశాను, ఆ తప్పు వల్ల నా మీదకి శిక్ష వచ్చిందని మీరందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ నేను నా యొక్క ప్రేమ ఏమిటో నా దేవుడిని తెలుసు. ఆయన చెప్తాడు దాని గురించి మీకు. స్నేహితులందరినీ లాస్ట్ లో కూర్చొని దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరందరూ యోగ దగ్గరికి వెళ్తే ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని వాక్యం అంటున్నాడు క్రీస్తు యొక్క ప్రేమ ఎట్లాంటిదో నువ్వు తెలుసుకోవాలి. 2025 సంవత్సరంలో నువ్వు ఏం తెలుసుకున్నావు ఏం తెలుసుకోలేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఈ చివరి దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం, యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎట్లాంటిదో నువ్వు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు యొక్క ప్రేమ నీకు అర్థమయ్యేటట్టుగా నీకు ఈ సంవత్సరంలో, రాబోతున్నటువంటి సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన సంవత్సరం మెసేజ్ పార్ట్ 2 ఆఫ్ ఆయనను మరింత ఎరిగి ఉండుట. హల్లెలూయా. ఆయనను మరింత ఎరిగి ఉండుట అనే అంశం యొక్క పార్ట్ 2 మనము 2026లో ధ్యానం చేయబోతున్నాం. టైటిల్ మాత్రం ఆ రోజే రిలీజ్ చేస్తాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావట్లా. అది అర్థమైతే మనం ఇలా ఉన్నాం. అది అర్థమైతే మనం ఇలా ఉన్నాం. ప్రేమ అర్థం చేసుకుంటే మనం ఇలా ఉండము. నీకు నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థమవుతుంది, నీ బిడ్డల యొక్క ప్రేమ అర్థమవుతుంది, నీ అక్క చెల్లెల అన్నదమ్ముల యొక్క ప్రేమ అర్థమవుతుంది. ఎంతవరకు అర్థమవుతుందంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా రానంత వరకే. ఒకసారి నిన్ను వ్యతిరేకించినటువంటి వాడు నీ తల్లైనా, నీ తండ్రి అయినా, నీ అన్నైనా, నీ తమ్ముడైనా, నీ అక్కైనా, నీ చెల్లెలైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, వాళ్ళ ప్రేమ నాకు అక్కర్లేదు అని తోసేసేంత వరకే నీకు ప్రేమ అర్థమైంది. ఎందుకంటే నువ్వు ప్రేమలో స్వార్థాన్ని వెతుక్కుంటున్నావు. నువ్వు ప్రేమలో స్వార్థాన్ని వెతుక్కుంటూ ఉన్నావు. అయితే
యేసుక్రీస్తు తన ప్రేమలో ధారాళత్వాన్ని, బాహుళ్యాన్ని చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలో కృపా బాహుళ్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, ఆ కృపా బాహుళ్యం ఎట్లాంటిదో నువ్వు తెలుసుకోవాలని దేవుడు నీతో ఈ చివరి మాటగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ ఎట్లాంటిదో నువ్వు తెలుసుకో. యేసుక్రీస్తు నీ కొరకు చేసినటువంటి ఆయన జీవితంలో ప్రతి కార్యంలో దేవుని ప్రేమ ఎలా కనబడిందో నువ్వు తెలుసుకో. ఆ దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకొని రుచించడం ప్రారంభిస్తే నీ జీవితంలో ప్రేమ కలిగి ఉండడం ఎట్లాంటిదో అనుభవించడం ప్రారంభిస్తే నువ్వు కూడా నిజముగా ఇతరులను ప్రేమించేటువంటి వాడుగా మారుతావు. ప్రతి చోట మనం ప్రేమలో స్వార్థాన్ని వెతుక్కునేటువంటి వారంగా కనబడితే దేవుడు మాత్రమే నిస్వార్థమైనటువంటి ప్రేమతో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కోసం ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన, చెప్పండి, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు, ఎవరంట? ప్రతి వాడు. దేవుడు లేనటువంటి వాడైనా సరే, సర్వోన్నతుడైనటువంటి దేవుడు కాదైనటువంటి వాడైనా సరే, దేవుని రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తును దూషించేటువంటి వాడైనా సరే, దేవుని అసహించుకునే వాడైనా సరే, అపహాస్యం చేసేటువంటి వాడైనా సరే, దేవుడు అందరినీ ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిగా ఈ లోకములోనికి పంపించిన వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. మన ప్రేమ ఎట్లాంటిదంటే, నువ్వు నాకు మేలు చేయి, నేను నీకు మేలు చేస్తాను. నువ్వు నాకు కీడు చేయి, నేను నీకు రెండింతల కీడు చేస్తాను. అది మన ప్రేమ. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ఇలా ఒక ఆజ్ఞల గురించి ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక ఆజ్ఞల గురించి చెప్పాడు. 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటంట? నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట ఎప్పుడు చెప్పాడు? ఇది ధర్మశాస్త్రం చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ధర్మశాస్త్రం. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మనం కింద చూద్దాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ధర్మశాస్త్రంలో చెప్పింది, పెద్దలతో చెప్పింది మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. ఆమేన్. ఎవరికంట? ఎవరికి కుమారులై ఉండాలంటే, పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులు అయి ఉండాలంటే. అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి యొక్క లక్షణాలు కుమారుడిలో కనబడతాయి. తండ్రి ప్రేమ కలిగిన వాడు, తండ్రి శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంట? అందుకనే మీ పరలోకపు తండ్రి కుమారుడై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన. ఏం చేయాలి? మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏమని ప్రార్థన చేస్తాం? మనం కూడా ప్రార్థన చేస్తాం. హింసించేవాడు ప్రభు వాటిని లేదు ప్రభు అని మన ప్రార్థనలు ఎట్లుంటాయి అన్నమాట. మనం లేదు ప్రభు.
అట్లా ప్రార్థన చేయమని చెప్తుంది. మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయమన్నాడు? కింద ఉంటుంది చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుతూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడంట? నీతిమంతులు అనీతిమంతులు, పరిశుద్ధులు కాదు, దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడిని ప్రేమించడం లేదు, దీనితో ఏ సంబంధం లేకుండా దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా. మీరు కూడా ఏం చేయాలంట? అలాగే ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించిన యెడల మీకేం ఫలం కలుగును? అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏమి? ఎవరికి పెడతారంట వందనాలు? నువ్వు నాకు పెడితే నేను నీకు పెడతా, లేకపోతే ఎవరు? మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన యెడల మీకేం ప్రయోజనము? అన్ని జనులు కూడా కనబడి నమస్కారం పెట్టినోడికి తిరిగి నమస్కారం పెడతారు కదా. మీ పరలోకపు తండ్రి ఎవరైనారంట? పరిపూర్ణులు కనుక మీరు కూడా ఎలా ఉండాలంట? ఏంటో పరిపూర్ణత వాక్యంలో చెప్తున్నాడు. ఎవరైనా సరే మీ ప్రేమ సంఘపు సరిహద్దులను దాటి వెళ్ళాలి. హల్లెలూయా. మీ ప్రేమ సంఘపు సరిహద్దులను దాటి వెళ్ళాలి. నీ సహోదరులతో కాదు, నీకు ఇష్టమైనటువంటి వారితో కాదు, నిన్ను ద్వేషించేటువంటి వారి దగ్గర కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీ ద్వారా వెళ్ళి చాలా ప్రియమైనటువంటి వారు కదా. అందుకనే వాక్యం అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు, దాని వైశాల్యము నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకోవాలి. ఈ చివరి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, మీరు ప్రేమ యందు వేరుపాలి. ప్రేమ యందు వేరుపాలి. చదవడంతో అవసరం అలా ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అదంతా వద్దునా? మీరు ప్రేమ యందు వేరుపాలి, స్థిరపడి. వేరుపాలి ఏం చేయాలంట? దేంట్లో వేరుపాలడం అంటే ఏంటి? స్ట్రాంగ్ గా లోతుకి వేళ్ళని ప్రేమ యందు లోతుగా వేడుకొని స్థిరపడి. ఇప్పుడు సమస్త పరిశుద్ధులతో కూడా లోతు, పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని వైపులా మీరు విస్తరించాలి. దేవదారు బైబిల్లో చాలాసార్లు రాయబడినటువంటి చెట్టు దేవదారు చెట్టు. ఈ దేవదారు చెట్టు చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది. కొన్ని చోట్ల దాన్ని సెడార్స్ అని పిలిచారు. తెలుగులో కేదారమానులు అని కూడా పిలిచారు. ఈ చెట్లు చాలా హైట్కి వెళ్తాయి, చాలా ఎత్తుకి వెళ్తాయి. పైన చెట్టు ఎత్తు ఎంత ఉంటుందో వేరు కూడా లోతుగా అంత కిందకి వెళ్తుంది. హల్లెలూయా. అందుకనే ఎంత పెద్ద తుఫానులు వచ్చినా, ఎంత పెద్ద కరువులు వచ్చినా, నీళ్లు లేకపోయినా కూడా అవి ఎండిపోవు, చచ్చిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చెట్టు పైకి ఉంది, దాన్ని చూసి అమ్మ ఎంత గంభీరంగా ఉందో చెట్టు అని అనిపిస్తుంది. అదే సమయంలో అది బలహీనమైన చెట్టు కాదు. అది ఎంత లోతుకెళ్తుందంటే వేరు, ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఆ చెట్టు నిలబడుతుంది. ఎడారిలో నిలుచున్న అరుహా వృక్షమును కోడి అని ఇర్మియా గ్రంథంలో అంటాడు. లోతైనటువంటి స్థలం దాకా వేళ్ళను పంపించి ఎక్కడో లోతులో ఉన్నటువంటి ఆహారాన్ని సైతం గ్రహించి తనను తాను చచ్చిపోకుండా కాపాడుకుంటుంది దేవదారు వృక్షం. అంతేకాదు చుట్టుప్రక్కల అన్ని వైపులకి వేర్లు పారేటట్టు చేస్తుంది. ఇప్పుడు
ఎంత తుఫాన్ రాని, ఎంత కరువు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఆ చెట్టు ఏమైపోతుందంట ఎండిపోదు, చచ్చిపోతుంది. హల్లెలూయా. వాక్యం అంటున్నాడు, మీరు యేసుక్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, ఆ కేదారు వాళ్ళు ఎలాగైతే ఎత్తు, పొడవు, లోతు అన్ని వైపులా విస్తరించి అభివృద్ధి చెందుతుందో అలాగా నువ్వు నేను అభివృద్ధి చెందాలనేది దేవుని ఆశీర్వైనటువంటి వాళ్ళ. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతు ఎంతో, ఎత్తు ఎంతో, పొడవు ఎంతో, వెడల్పు ఎంతో తెలుసుకోవటకు తగిన శక్తి గలవారు కావాలి. తగిన శక్తి గలవారు కావాలి. నీకుందా ఆ శక్తి? యేసుక్రీస్తు యొక్క ప్రేమ లోతు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఔన్నత్యం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ వైశాల్యం తెలుసుకునేటువంటి ఆసక్తి నీకుందా? అలా ఉండాలంటే మన ఎదుట ప్రతిదినము యేసుక్రీస్తుని గురించిన జ్ఞాపకాలు మన ఎదుట ఉండాలి. హల్లెలూయా. గతసారి మనం పాత నిబంధన గ్రంథంలో భక్తుల యొక్క జ్ఞాపకాలన్నిటినీ, వాళ్ళకి దేవుడు ఎలా ఎలా కనిపించాడో ఆ జ్ఞాపకాలన్నిటినీ మనం నెమరు వేసుకున్నాం. ఈ సంవత్సరంలో దేవుని చిత్తమైతే రాబోతున్నటువంటి సంవత్సరంలో దేవుడు మనకందరికీ సంపూర్ణ ఆయుష్ని ఇచ్చి నిలబడితే యేసుక్రీస్తులో ఉండబడినటువంటి ప్రేమల గురించి, యేసుక్రీస్తులో ఉండబడినటువంటి గుణగణాల గురించి మనం ఎక్కువగా నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, అది ఎట్లాంటిదో మీరు తెలుసుకోవాలని మనం తెలుసుకోవాల్సినటువంటిది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ. అది ఎట్లాంటి ప్రేమ అంటే జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానములకు అందనటువంటి ప్రేమ, మనుషుల జ్ఞానానికి సరిపోనటువంటి ప్రేమ. జ్ఞానయుక్తంగా మాట్లాడితే అది ప్రేమలాగా కనబడదు, నువ్వు అనుభవిస్తేనే అది ప్రేమ నీకు అర్థమవుతుంది. అట్లాంటి ప్రేమ ఎట్లాంటిదో నువ్వు క్రీస్తు ద్వారా తెలుసుకో. ఈ ప్రపంచంలో దేవుని వాక్యంలో భక్తులైనటువంటి యోహాను గారు పత్రికను రాస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ ప్రేమ యొక్క ప్రతిరూపంగా ఈ ప్రపంచంలో నిలబడ్డాడు. ఇప్పుడు ఈ లోకానికి మీరు నేను ఆ ప్రేమ యొక్క ప్రపంచంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమ యొక్క ప్రపంచంగా మనం నిలబడినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని యొక్క ఔన్నత్యము, గొప్పతనము, పరిశుద్ధత, విలువ నీకు అర్థమవడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క ప్రేమ నీలో చిగురించడం ప్రారంభమవుతుంది. ఈ రీతిగా దేవుని యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడి ఆయన నామాన్ని కనపరుస్తూ, దేవదారు మానుడు, కేదారు మానుడు ఎలాగైతే ప్రభువుని కనపరుస్తూ ఉంటాయో అలాగే మనం కూడా ప్రభువుని కనపరిచేటువంటి ఉన్నతమైనటువంటి వారుగా కావాలనేది దేవుని ఆశ. దైవదేవుడిగా మీ అందరి పట్ల నా ఆశ కూడా అదే ఉన్నది కనుక మరొకసారి ఆ మాటను చదువుకొని మనం ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రియులారా, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లును తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మీ అందరి విషయంలో నా ప్రార్థన ఇది. మన సంఘం అంతటి విషయంలో నా ప్రార్థన ఇది. సంఘం నులివెచ్చగా ఒకరు ఎలా ఉండకూడదు? నులివెచ్చగా చెప్పండి, ఎలా ఉండకూడదు? ఉంటే ఎలా ఉండాలంట? లేకపోతే అటు ఇటు కాకుండా నువ్వు ప్రస్తుతానికి నులివెచ్చగా కనపడుతుంది, లౌదికయ సంఘం లాగా కనపడుతుంది. ఇంకొక సంఘాన్ని గురించి మాట్లాడతాను. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే,
కానీ దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నామంట చెప్పండి. ఒప్పుకోకపోవడం ఉందే ప్రాబ్లం. ఎవరికైనా సరే ఒప్పుకోకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఒప్పుకోకపోవడాన్ని గర్వం అంటారు. ఒప్పుకోకపోవడాన్ని ఏమంటారు? ఎందుకు ఒప్పుకోవడం లేదంటే ఆవిడ మనం తగ్గిపోతాం, అందుకని మనం ఒప్పుకోం. ప్రియులరా, మన సంఘం నిలువెచ్చని స్థితిలో కనబడుతుంది. అది బాప్తిస్మ నుంచి యోహాను గురించి వాక్యంలో చెప్పబడినట్టు మండుచు ప్రకాశించేటువంటి గోడలాగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఇదిగో నీలో ఉండబడినటువంటి ఆత్మను రేపునట్లు ప్రజ్వలింపజేయవలెను అని అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తిమోతితో అంటాడు, నీలో ఉండబడినటువంటి ఆత్మను ప్రజ్వలింపజేయాలి. రోజు రోజుకి మంట విస్తరించాలి. క్రీస్తు యొక్క ప్రేమ కనబడాలి ఈ ప్రపంచానికి. అలా కనబడేటట్లు చేయగలిగడం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. అపోస్తలులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారి మీద ఏం కనబడిందంట? అగ్ని జ్వాలలుగా విభజింపబడి వారి మీద కనబడగా అంటే ఐస్ గడ్డలు కనబడాల. ఐస్ గడ్డ కనబడాయో తన మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అగ్ని జ్వాల. ప్రియులరా, ఫ్రిడ్జ్లో కూర్చుని చాలు, ఇప్పుడు అగ్ని జ్వాలలాగా ప్రకాశిద్దాం దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరలొచ్చండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం దేవుడు మీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయబడినయు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాము. తలవంచమంటే తలవంచాలి, ప్రార్థనకి తలవంచమంటే తలవంచాలి. దిక్కులు చూసేందుకు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమ ఇంకెంత మేరకు అర్థమైందో నాకు తెలియదు. ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరు కూడా కుదురు కావలేదు. ఆ ప్రేమను గురించి అనేకులకు తెలియజేస్తారు. ఎందుకంటే ఆ ప్రేమను అనుభవిస్తున్నాం. ఆ ప్రేమ లోతు ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ప్రేమ ఔన్నత్యం ఏంటో నీకు తెలుస్తుంది. ఆ ప్రేమ యొక్క పొడవెంతో, వెడల్పెంతో, వైశాల్యం ఎంతో నీకు తెలుస్తుంది. ఓ ఎంత గొప్ప ప్రేమ! నాకు ఇష్టమైనటువంటి వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటాను. నీకు ఇష్టమైనటువంటి వాళ్ళందరినీ ఆ ప్రేమను నిలబెట్టేటట్టు చేయాలంటే ముందు నీకు ఆ ప్రేమ అర్థం కావాలి. అది జ్ఞానములకు మించినటువంటి ప్రేమ, ధర్మలకు మించినటువంటి ప్రేమ, ఐశ్వర్యములకు ఆస్తిపాస్తులను మించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభు ఈ లోకానికి చూపించాడు. నిన్ను ఈ లోకానికి చూపించాడు.